బుజ్జి పిచ్చుక బర్త్డే సర్ప్రైజ్. తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి పుట్టినరోజు కోసం డెకరేషన్ జరుగుతోంది. బన్ను చిలుక చేతిలో ఒక పెద్ద పకోడీ ప్యాకెట్ పట్టుకొని తింటూ లోపలికొచ్చాడు. హలో బర్త్డే గర్ల్, రేపు నీ పుట్టినరోజు కదా, పార్టీ మెనూ ఏంటి? బిర్యానీ ఉందా? ఐస్ క్రీమ్ ఉందా? అసలు ఏమేం స్వీట్స్ పెడుతున్నారో ముందుగా ఒక లిస్ట్ ఇస్తే నా కడుపుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుంటా. బుజ్జి పిచ్చుక కోపంగా చూస్తూ, ఒరే పండుగ, ఇప్పుడు చూసిన నీకు తిండికోలేనా? ముందా పకోడీ ప్యాకెట్ కింద పెట్టు. రోజు రోజుకి ఎలా తయారవుతున్నావో తెలుసా? ఫుట్బాల్ కి రెక్కలు అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. చోటు చిలుక అక్కడికొస్తూ, అవునరా బన్ను, బుజ్జి చెప్పింది నిజమే. నువ్వు మరీ లావ్ అయిపోతున్నావు, కొంచెం డైట్ చేయరా బాబు. అమ్మా చోటు, నువ్వు కూడా బుజ్జి పార్టీలో జాయిన్ అయ్యావా? నా బాడీ ఏమైనా మున్సిపాలిటీ చెత్తబుట్ట తగ్గించుకోవడానికి? నేను చాలా క్యూట్ గా బొద్దుగా ఉన్నాను అంతే. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, బొద్దుగా కాదురా, డ్రమ్ లాగా ఉన్నావు. రేపు నా బర్త్డేకి వచ్చేటప్పుడు కూడా ఫుడ్ గురించి ఆలోచించుకుంటూ రాకు. నువ్వు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకురా. కానీ అందులో ఫుడ్ మాత్రం ఉండకూడదు. నేను చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నాను. బన్ను చిలుక ఈగో హర్ట్ అయ్యి, ఓహా, నన్నే లావంటావా? నా ఫుడ్ ని కామెంట్ చేస్తావా? నువ్వు డైట్ లో ఉన్నావు కదా, సరేలే, రేపు నీకెవరూ ఇవ్వని ఒక అద్భుతమైన డైట్ గిఫ్ట్ ఇస్తాను. దాన్ని చూసి నువ్వు షాక్ అవ్వకపోతే నా పేరు బన్నుయే కాదు. చూద్దాం చూద్దాం, నీ గిఫ్ట్ చూసి నేనెందుకు షాక్ అవుతాను. బన్ను పకోడీ ప్యాకెట్ తీసుకుని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. బన్ను చిలుక తనలో తాను మాట్లాడుకుంటూ, నన్నే ఫుట్బాల్ అంటుందా? దీనికి రేపు సరైన గిఫ్ట్ ఇవ్వాల్సిందే. డైట్ కి పనికొచ్చే గిఫ్ట్ ఏముంటుందబ్బా? ఎస్, ఐడియా, చేదుగా ఉండే కాకరకాయలు. 1 కిలో కాకరకాయలు కొని దాన్ని సూపర్ గా ప్యాక్ చేయించి ఇస్తాను. అది ఓపెన్ చేయగానే బుజ్జి ఫేస్ చేదుగా మారిపోవాలి. మధ్యాహ్నం 1 గంట. సిటీలో ఉన్న ఒక పెద్ద ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాకింగ్ షాప్. బన్ను 1 కిలో పచ్చి కాకరకాయలు తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అంకల్, ఈ కాకరకాయల్ని ఒక మంచి రెడ్ కలర్ వెల్వెట్ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేయండి. పైన ఒక పెద్ద గోల్డెన్ రిబ్బన్ కట్టండి. గిఫ్ట్ ఓపెన్ చేసే వాళ్ళకి లోపల డైమండ్ నెక్లెస్ ఉందేమో అన్నంత బిల్డప్ ఉండాలి. కాకరకాయలకి వెల్వెట్ బాక్సా? సరే బాబు, నీ ఇష్టం. కరెక్ట్ గా నీకోసమే నా దగ్గర ఒక ఎర్రటి హార్ట్ షేప్ బాక్స్ ఉంది, అందులో ప్యాక్ చేస్తాను. సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి ఆ షాప్కొచ్చింది. ఆవిడ చేతిలో ఒక ఖరీదైన ప్యారిస్ బ్రాండ్ మేకప్ కిట్ ఉంది. దాని రేటు 5,000 రూపాయలు. చిచ్చుకాకి ఓవర్ యాక్షన్ చేస్తూ, కొంగటారు, ఈ మేకప్ కిట్ నేను సిటీ మాల్లో 5,000 పెట్టి మరి కొన్నాను. రేపు మా ఊర్లో బుజ్జి గాడిద, బుజ్జి బర్త్డే పార్టీ ఉంది. అక్కడ ఊరంతా వస్తారు. వాళ్ళందరి ముందు ఈ మేకప్ కిట్ ని ఓపెన్ చేసి నా రేంజ్ ఏంటో చూపించాలి. దీన్ని చాలా గ్రాండ్ గా ఒక రెడ్ కలర్ వెల్వెట్ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేయండి. పైన గోల్డెన్ రిబ్బన్ ఉండాలి. ఒరే, ఇప్పుడే ఈ చిలుక బాబు కూడా అచ్చం అలాంటి బాక్సే అడిగాడండి. సరే, ఇద్దరికి ఒకేలాంటి 2 బాక్సుల్లో ప్యాక్ చేస్తాను. కొంగ 2 ఒకేలాంటి ఎర్రటి వెల్వెట్ బాక్సులను తీశాడు. ఒక దాంట్లో బన్ను ఇచ్చిన కాకరకాయలు, ఇంకో దాంట్లో చిచ్చుకాకి ఖరీదైన మేకప్ కిట్టు పెట్టి పైన రిబ్బన్లు కట్టి ప్యాక్ చేశాడు. ఇద్దరూ తమ తమ ఎర్రటి బాక్సులు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక ఇల్లు రంగురంగుల బ్యాలెన్స్ తో కలకల్లాడుతుంది. మహిగ్రద్ద, లూసీ పౌరం, చోటు చిలుక అందరూ వచ్చారు. బుజ్జి ఒక అందమైన ఫ్రాక్ వేసుకుని కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంది. హ్యాపీ బర్త్డే బుజ్జి, దేవుడు నిన్ను చల్లగా చూడాలి. థ్యాంక్ యూ బామ్మగారు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి తన ఎర్రటి వెల్వెట్ బాక్స్ పట్టుకుని స్టైల్ గా ఎంట్రీ ఇచ్చింది. బన్ను తన బాక్స్ ని సరిగ్గా చిచ్చుకాకి బాక్స్ పక్కనే టేబుల్ మీద పెట్టాడు. 2 బాక్సులు చూడ్డానికి అచ్చి కుద్దినట్లుగా ఒకేలా ఉన్నాయి. కేక్ కట్టింగ్ సమయం. అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడుతూ ఉన్నారు. అందరూ చప్పట్లు కట్టండి, కేక్ కట్ చేస్తుంది. బన్ను, బుజ్జికి కేక్ తినిపించు. ఈ హడావడిలో కరెంటు పోయింది. 1 నిమిషం పాటు చీకటి. అరే, కరెంటు పోయిందేమిటి? ఎవరైనా ఫోన్ టార్చ్ ఆన్ చేయండి. చీకట్లో ఎవరో టేబుల్ని ఢీకొట్టారు. ఆ 2 ఎర్రటి బాక్సులు అటు ఇటు కదిలాయి. ఒకరి బాక్స్ స్థానంలోకి ఇంకొకరి బాక్స్ వెళ్లిపోయింది. కరెంట్ వచ్చింది. అమ్మయ్య, లైట్ వచ్చింది, ఇక కేక్ తినండి అందరూ. అందరూ కేక్ తింటున్నారు. చిచ్చుకాకి ఇక షో కొట్టే సమయం వచ్చింది అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, ఇప్పుడు ఫోటో సెషన్ స్టార్ట్ అవుతుంది కదా. దానికి ముందు నా ఫేస్ కొంచెం డల్ గా ఉంది.
ఇప్పుడు నా 5,000 రూపాయల ప్యారిస్ మేకప్ కిట్తో నా ముఖానికి మెరుపులు అద్దుతాను. మీరంతా కళ్ళు ఆర్పకుండా చూడండి. అందరూ ఆసక్తిగా చిచ్చుకాకి వైపు చూశారు. చిచ్చుకాకి టేబుల్ మీదున్న ఒక ఎర్రటి బాక్స్ ని తీసుకుని, అబ్బో, ఈ వెల్వెట్ బాక్స్ పట్టుకుంటేనే చేతికి ఎంత రిచ్ ఫీలింగ్ వస్తుందో. దీని లోపల ఉన్న రోజ్ పౌడర్ వాసన నా ముక్కుకి అప్పుడే తగులుతోంది. బన్ను చిలుక కేక్ తింటూ గుసగుసగా, రోజ్ పౌడర్ కాదంటే అది వేరే వాసన అయి ఉంటుంది. సర్లే. చిచ్చుకాకి చాలా స్టైల్ గా కెమెరాలకి ఫోజులిస్తూ ఆ ఎర్రటి బాక్స్ మూతను ఒక్కసారిగా ఓపెన్ చేసింది. అందరి కళ్ళు బాక్స్ లోపలికి చూశాయి. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని గాలి పీల్చుకుంటుంది. ఆహా, నా మేకప్ కిట్ ఏంటిది? ఎంత బరువుంది? బాక్స్ లోపల ప్యారిస్ మేకప్ కిట్ లేదు. దానికి బదులు ఆకుపచ్చగా ముళ్లతో ఉన్న పచ్చి కాకరకాయలు కిక్కిరిసిపోయున్నాయి. ఒక కాకరకాయ అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఎగిరి చిచ్చుకాకి ఒడిలో పడింది. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ తర్వాత పన్ను చిలుక ఒక్కసారిగా పగలబడి నవ్వడం స్టార్ట్ చేశాడు. అమ్మా, నా కడప చెక్కలైపోతుంది. ఏంటి చిచ్చు అంటే అది 5,000 రూపాయల ప్యారిస్ బ్రాండ్ మేకప్ కిట్టా? ఎవరైనా ఫేస్ కి పౌడర్ రాసుకుంటారు, క్రీమ్ రాసుకుంటారు, కానీ మీరు మేకప్ బదులు కాకరకాయ పేస్ట్ రాసుకుంటారా ఏంటి అంటే? వామ్మో, అందుకే మీ ఫేస్ ఎప్పుడూ అంత చేదుగా ముడతలు పడి ఉంటుందా? మహిగ్రద్ద నవ్వాపుకోలేక, చిచ్చు, సిటీ వాళ్ళు కొత్తగా కాకరకాయ ఫేషియల్ ఏమైనా కనిపెట్టారా ఏంటి? భలే ఉంది నీ బ్యూటీ సీక్రెట్. అవును చిచ్చు, ఈ కాకరకాయలు ముఖానికి రుద్దుకుంటే అందం వస్తుందో రాదో కానీ నిన్ను చూస్తే ఎవరైనా భయపడి పారిపోవడం మాత్రం గ్యారంటీ. నీ మేకప్ కిట్టు అదిరిపోయింది. చిచ్చుకాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు పెద్దవి చేసి ఆ కాకరకాయల వైపు చూస్తుంది. గట్టిగా అరుస్తూ, అమ్మా, ఏంటిదే నా ప్యారిస్ మేకప్ కిట్టేది? ఈ దరిద్రపు కొట్టు కాకరకాయలు నా బాక్స్ లోకి ఎలా వచ్చాయి? నా 5,000 ఏమైపోయాయి? నా కిట్ ని ఎవరో దొంగలించారో. ఇది నా బాక్స్ కాదు. నీ బాక్స్ కాకపోతే నువ్వెందుకు ఓపెన్ చేసావే చిచ్చు? అది నువ్వే కదా పట్టుకొచ్చావు. లేదు చోటు, నేను పెట్టిన బాక్స్ ఇదే, కానీ లోపల ఉన్న సరుకు ఇది కాదు. నాది కాదది. నా మేకప్ కిట్ ఏమైంది దేవుడా అని తల బాదుకోవడం మొదలుపెట్టింది. అందరూ నవ్వుతుంటే పుచ్చి పిచ్చుక బన్ను తెచ్చిన గిఫ్ట్ ని ఓపెన్ చేయాలని అనుకుంది. బన్ను, పాపం చిచ్చు ఆంటీకి ఎవరో కూరగాయల బాక్స్ ఇచ్చి మోసం చేశారు. సరే కానీ నువ్వు నాకు తెచ్చిన ఆ డైట్ గిఫ్ట్ ఏంటో నేను ఓపెన్ చేస్తాను ఉండు. బన్ను చిలుక నవ్వుతూ, ఓపెన్ చేయబుజ్జే, అందులో నీకు చాలా స్వీట్ అయిన డైట్ ఐటమ్స్ ఉంటాయి. దాన్ని చూసి నువ్వు ఈ రోజు నుండి డైట్ మానేయడం గ్యారంటీ. బుజ్జి టేబుల్ మీదున్న రెండో ఎర్రటి వెల్వెట్ బాక్స్ ని తీసుకుని ఓపెన్ చేసింది. బన్నుగాడు బుజ్జి కాకరకాయల్ని చూసి ఎలా షాక్ అవుతుందోనని వీడియో తీయడానికి ఫోన్ రెడీగా పెట్టుకున్నాడు. బుజ్జి బాక్స్ మూత తీసింది. అందులో కాకరకాయలు లేవు. దానికి బదులు తలతలా మెరుస్తున్న ఖరీదైన పౌడర్ డబ్బాలు, లిప్స్టిక్లు, ఐలైనర్లు ఉన్న ప్యారిస్ మేకప్ కిట్ ఉంది. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగిరి గంతేసి, వావ్, మై గాడ్ బన్ను, నువ్వు నాకు ఇంత కాస్ట్లీ మేకప్ కిట్ తెచ్చావా? నా లైఫ్ లో నేను ఇంత మంచి గిఫ్ట్ చూడనే లేదు. బన్ను, యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ రా. నా డైట్ మీద నీకెంత ప్రేమ. బన్ను చిలుక కళ్ళు బయర్లు కమ్మాయి. వాడు తన ఫోన్ కింద పడేశాడు. షాక్ అయ్యి, ఏంటే మేకప్ కిట్టా? నేను తెచ్చింది కాకరకాయలు కదా, అందులో మేకప్ సామాన్లు ఎలా వచ్చాయి? నా దగ్గరున్న 50 రూపాయలకి ఈ 5,000 కిట్టు ఎలా వస్తుందిరా దేవుడా? ఇప్పుడు చిచ్చుకాకి దృష్టి బుజ్జి చేతిలో ఉన్న బాక్స్ మీద పడింది. గట్టిగా అరుస్తూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, అది నాది, నా మేకప్ కిట్. ఆ బుజ్జి చేతిలో ఉన్న కిట్ నాది. ఆ దరిద్రపు కాకరకాయలు బన్నుగాడివి. కరెంటు పోయినప్పుడు మా 2 బాక్సులు ఒకేలా ఉండడం వల్ల తారుమారయ్యాయి. నా మేకప్ కిట్ నాకు ఇచ్చేయి బుజ్జి. బుజ్జి పిచ్చుక బాక్స్ ని గట్టిగా దాచుకుంటూ, ఏంటంటే పన్ను నా కోసం ప్రేమగా గిఫ్ట్ తెస్తే అది మీదంటారా? గిఫ్ట్ ఇచ్చాక ఎవరైనా లాక్కుంటారా? ఇది నా బర్త్డే గిఫ్ట్, నేను ఇవ్వను. అది బన్నుగాడి గిఫ్ట్ కాదు బుజ్జే. వాడి మొహానికి కాకరకాయలు తప్ప మేకప్ కిట్ కొనే రేంజ్ లేదో. వాడు డైట్ గిఫ్ట్ అన్నాడు కదా, ఆ కాకరకాయలు వాడి గిఫ్ట్. నా కిట్టు నాకివ్వ, లేకపోతే నేను చచ్చిపోతా. బన్ను చిలుక మెల్లగా తేరుకొని ఫుల్ కామెడీగా, ఆగండి అంటే ఆగండి, గిఫ్ట్ ఇచ్చేసాక తిరిగి తీసుకోకూడదు అంటే అది మంచి పద్ధతి కాదు. అయినా మీకు ఆ కాకరకాయలు బాగా సెట్ అయ్యాయి. రోజు ఉదయాన్నే ఆ కాకరకాయల రసం తీసుకుని ఫేస్ కి ప్యాక్ వేసుకోండి. మీ ముడతలు పోతాయి, ఫేస్ గ్లో అవుతుంది. కావాలంటే జ్యూస్ చేసి తాగండి, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ కింద పడిపోయి, ఒరే పండగ, నన్ను కాకరకాయలతో చంపేశావు కదరా. నా 5,000 రూపాయలు గంగలో కలిసాయి. నా బ్యూటీ సీక్రెట్ కాకరకాయగా మారిపోయింది. నేను బతకను. మహిగ్రద్ద నవ్వుతూ, ఏడవకు చిచ్చు, ఎప్పుడు అందరి ముందు కొప్పులు పోవాలని చూస్తే ఇలాగే అవుతుంది. ఈ రోజుకి ఈ కాకరకాయల కిట్టుతో అడ్జస్ట్ అవ్వు. రేపు బుజ్జి దగ్గరికెళ్లి బ్రతిమలాడుకుంటే కొంచెం పౌడర్ ఇస్తుందిలే.
అవును చిచ్చు, బన్నుగాడు డైట్ గిఫ్ట్ అనగానే నాకు డౌట్ వచ్చింది, వాడు కాకరకాయలే తెస్తాడని. కానీ అవి నీకు తగలడం దేవుని స్క్రిప్ట్. అందరూ పగలపడి నవ్వుతున్నారు. బుజ్జి పిచ్చుక తన మేకప్ కిట్ చూసుకుని మురిసిపోతుంది. బన్నుగాడు మాత్రం 50 రూపాయలకే అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు తనని తానే అభినందించుకుంటున్నాడు. చిచ్చుకాకి ఆ కాకరకాయలను పట్టుకొని బావురుమంటోంది. పిసినారి పల్లెటూరు. ఉదయం 10 గంటలు. లూసీ పౌరం కుహుపాతు ఇద్దరు పెద్ద పెద్ద ట్రాలీ బ్యాగులు పట్టుకొని స్టైల్గా ఊరి మధ్యలోకొచ్చారు. రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి కూర్చొనున్నారు. హాయ్ ఫ్రెండ్స్, సర్ప్రైజ్! మేం సిటీ నుండి మీకోసమే వచ్చేసాం. ఈ వీకెండ్ అంతా మీతోనే పార్టీ, మీతోనే ఎంజాయ్మెంట్. అవును, పల్లెటూరి ప్రశాంతత, పల్లెటూరి వంట రుచులు చూద్దామని మేము ఇక్కడికి దిగాం. మమ్మల్ని వెల్కమ్ చెయ్యరా? ఆ ఇద్దరిని చూడగానే తుని, చోటు, చిచ్చుల మొహాలు మాడిపోయాయి. వాళ్ళు ముగ్గురు గుసగుసలాడుకోవడం స్టార్ట్ చేశారు. చిచ్చుకాకి గుసగుసగా, వాసిని యవ్వ, ఈ సిటీ జనాలు ఇక్కడికి ఎందుకు వచ్చారో? వీళ్ళొస్తే రోజు కూర ఉండాలి, టీలు ఇవ్వాలి, కరెంటు బిల్లు పెరిగిపోతుంది. నా వల్ల కాదు బాబోయ్. తుని పిచ్చుక భయంగా, అవును చిచ్చు, నా దగ్గర రేషన్ బియ్యం తప్ప ఏమీ లేవు. ఈ ఖర్చు మనం భరించలేం. వీళ్ళని ఎలా వదిలించుకోవాలి? మీరు లైట్ తీసుకోండి, మనమందరం కలిసి మన పిసినరి టాలెంట్ చూపిద్దాం. మన కక్కుర్తి చూసి వాళ్ళే భయపడి పారిపోతారు. ఏంటి ఫ్రెండ్స్, ఏం మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని చూసి షాక్ అయ్యారా? చిచ్చుకాకి నటిస్తూ, షాక్ ఏం లేదు లేలోసి. మీరు వస్తారని తెలిస్తే ఊరు బయట బోర్డు పెట్టేవాళ్ళం, ఇక్కడ చుట్టాలకు ఎంట్రీ లేదు అని. జోక్లే, రండి లోపలికి. అబ్బా, ఎంత ఎండగా ఉందో! మా బ్యాగ్స్ కొంచెం మోసుకొస్తారా? చాలా బరువుగా ఉన్నాయి. బన్ను చిలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, బ్యాగ్స్ మోయడానికి నేను రెడీ కుహు ఆంటీ, కానీ ఒక్కో బ్యాగ్ కి 50 రూపాయలు పోర్టర్ ఛార్జ్ అవుతుంది. క్యాష్ ఇస్తారా లేక ఫోన్ పే చేస్తారా? లూసీ పౌరం షాక్ అయ్యి, ఏంటి చుట్టాల దగ్గర డబ్బులు అడుగుతున్నావు బన్ను? నువ్వు చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేవాడివిరా. చిన్నప్పుడు ముద్దుగా ఉన్నాను, ఇప్పుడు కమర్షియల్ అయ్యానా అంటే పైసలు ఇస్తే గాని లోపలికి దూరనివ్వను. మరి బన్ను తప్పురా, మీరు వాడి మాటలేం పట్టించుకోకండి. వాడు 50 అడుగుతున్నాడు, మీరు డిస్కౌంట్ కింద 40 రూపాయలు ఇచ్చేయండి చాలు. లూసీ కుహు ఇద్దరు నోరెల పెట్టారు. గది లేక వాళ్ళ బ్యాగ్స్ వాళ్లే మోసుకొని తుని పిచ్చుక ఇంట్లో అందరూ కూర్చున్నారు. కుహుకి, లూసీకి చాలా దాహంగా నీరసంగా ఉంది. అతనే జర్నీ చేసి చాలా అలసిపోయాం, కొంచెం చక్కగా ఫిల్టర్ కాఫీ ఇస్తావా? లేదా మంచి మసాలా చాయ్ అయినా పర్వాలేదు. కాఫీ, టీనా? అయ్యో కుహు, మీరు సిటీలో అవి తాగి మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో షుగర్, మిల్క్ చాలా డేంజర్. నేను మీకోసం ఒక స్పెషల్ హెల్త్ డ్రింక్ ఇస్తాను. తుని లోపలికెళ్ళి 2 చిన్న స్టీల్ గ్లాసులలో ఏదో తీసుకొనొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. లూసీ పౌరం గ్లాస్ లోపల చూసి ఆశ్చర్యంగా, ఏంటి తుని ఇది? గ్లాస్ లో ఏమీ లేదు, ఖాళీ గ్లాస్ తెచ్చావు. ఖాళీ గ్లాస్ కాదు లూసీ, దానిని గాలి కాఫీ అంటారు. గ్లాసుని ముక్కుకి దగ్గర పెట్టుకుని గట్టిగా గాలి పీల్చుకోండి. లోపల నుండి మా పక్కింటి వాళ్ళు పెట్టుకున్న కాఫీ వాసన వస్తుంది. ఆ వాసన చూసి తాగినట్టు ఫీల్ అవ్వండి, అద్భుతంగా ఉంటుంది. కుహుబాతు కళ్ళు పెద్దవి చేసి, ఏంటే వాసన చూసి కాఫీ తాగినట్టు ఫీల్ అవ్వాలా? ఇదేం పెసనర్తనం తుని, కనీసం కొంచెం మంచి నీళ్ళైనా ఇవ్వు. చిచ్చుకాకి అక్కడికొచ్చి, నీళ్ళు కావాలా? బాబాయ్, నిన్ననే వాటర్ బిల్ వచ్చింది. నేను వాటర్ని చాలా కేర్ఫుల్ గా రేషన్ చేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ తో నీళ్లు తెచ్చి కుహు చేతిలో పోసింది. ఇదిగో, ఈ 4 చుక్కల నీళ్లు నాలుక మీద వేసుకో, దాహం తీరిపోతుంది. అంటే నీళ్లు తాగారుగా, ఆ వాటర్ బిల్లులో 1 రూపాయి మీరు కూడా షేర్ వేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో వాటర్ మీలాంటి చుట్టాల వల్లే అయిపోతుంది. లూసీ, కుహు ఇద్దరు నోట మాట రాక ఒకరికొకరు చూసుకున్నారు. ఎక్కడికొచ్చాంరా బాబు అని భయపడ్డారు. మధ్యాహ్నం 1 గంట. లూసీకి, కుహుకి ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చోటు, చాలా ఆకలిగా ఉంది, లంచ్కి ఏం చేశావు? మా సిటీలో పిజ్జాలు తిని విసుగొచ్చింది. ఇక్కడ పల్లెటూరి నాటుకోడి లేదా మంచి వెజ్ మీల్స్ తిందామని ఆశగా ఉన్నాం. నాటుకోడినా? నా పొంద! ఈ మధ్య కోడి కూడా రేటు ఆకాశాన్ని అంటుతోంది. మీకు స్వచ్ఛమైన పల్లెటూరి భోజనం పెడతాను రండి. చోటు చిలుక వాళ్ల ముందు 2 అరిటాకులు వేసింది. ఆ ఆకు కూడా సగం చింపి వేసింది. ఏంట చూడు, ఆకు సగం చింపి వేశావు. పూర్తాకు వేస్తే మీరు చింపకుండా తింటారా?
అందుకే ముందే సగం చేసి దాచుకున్నా, రాత్రికి పనికొస్తుందని. చోటు లోపల నుండి ఒక చిన్న గిన్నె తెచ్చింది. దాంట్లో నుండి 2 చిన్న షర్ట్ బటన్ సైజుల్లో ఉన్న ఇడ్లీలు తీసి వాళ్ళ ఆకుల్లో పెట్టింది. పక్కన ఒక చుక్క చట్నీ వేసింది. లూసీ పావురం ఇడ్లీని భూతత్వంలో చూసినట్టు చూస్తూ, ఇదేంటి చోటు, నా కంటి జబ్బేమో కాని ఇది ఇడ్లీ లాగా లేదు, హోమియోపతి మాత్రలాగా ఉంది. ఇది మైక్రో ఇడ్లీ లూసీ, సిటీ వాళ్ళు డైట్ చేస్తారు కదా, అందుకే రైస్ తక్కువ వేసి చిన్నగా చేశాను. ఇవి 2 తింటే మీ కడుపు నిండిపోతుంది. 2 ఇడ్లీలతో కడుపు ఎలా నిండిపోతుంది చోటు? నాకు అసలే ఆకలి ఉంది. ఇంకో 4 వెయ్యి. బన్ను చిలుక ఒక కుండ పట్టుకొనొచ్చి, అంటే మా మమ్మీ చేసిన ఇడ్లీ సైజ్ చిన్నదైనా ఆ ఇడ్లీ లోపలున్న గాలి సైజు పెద్దది. మీరు ఆ ఇడ్లీని ఎప్పటికీ తినలేరు, ఎందుకంటే మా ఇంట్లో బియ్యం అయిపోయాయి. నేను మీకిప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఇస్తాను. ఏవిస్తావురా బన్నుగా, బిర్యానీనా? కాదండి, ఉలవచారు వాసన. ఈ కుండ లోపల నిన్న ఉలవచారు వండాం. మీరు ఆ కుండలో తలపెట్టి వాసన పీల్చుకోండి. కడుపే కాదు, మీ మైండ్ కూడా నిండిపోతుంది. కుహుబాతు కోపంగా లేచి, ఏంటి మీ తలుపు తట్టలో? మేము చుట్టాలం, మమ్మల్ని ఇలా వాసనలు చూసుకొని బ్రతకమంటారా? మాకు అసలు అన్నం పెడతారా లేరా? కుహు కోపడకు, అన్నం వండాలంటే గ్యాస్ ఖర్చు అవుతుంది. గ్యాస్ సిలిండర్ రేటు చూసావా? అందుకే మేము లాస్ట్ 3 డేస్ నుండి పచ్చి కూరలు తింటున్నాం. మీకు ఒక పచ్చి వంకాయ ఇవ్వమంటారా? కొరుక్కొని తినేసి పడుకోండి. లూసీకి కుహుకి ఏడుపు రాలేదు, కానీ విపరీతమైన చిరాకొచ్చేసింది. వాళ్ళు ఆ మైక్రో ఇడ్లీలు మింగేసి కడుపు మార్చుకుని కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలు. ఎండతో ఉక్కగా ఉంది. కుహుబాతు స్నానం చేద్దామని బాత్రూం వైపు వెళ్ళింది. తెచ్చో, నాకు చాలా చెమటగా ఉంది, నేను స్నానం చేయాలి. బాత్రూంలో బకెట్ వాటర్ పెట్టు. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి, బకెట్ వాటరా? దేవుడా, ఒక్క స్నానానికి బకెట్ వాటరా? మా ఇంట్లో అందరం కలిసి ఒక బకెట్ వాటర్తో వారం రోజులు స్నానం చేస్తాం. నీకొక్క స్నానానికి బకెట్ ఇస్తే నేను అప్పుల పాలైపోతా. మరి స్నానం ఎలా చేయాలి చిచ్చు? నాకు ఫ్రెష్గా కావాలి. ఇదిగో, ఈ ఒక్క మగ్గు నీళ్లు తీసుకో. ఇందులోనే నువ్వు స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, బాత్రూమ్ కడగాలి, మిగిలితే మొక్కలకు పోయాలి. ఇదే మన స్వర్ణాంధ్ర పిసినాలి స్కీమ్. ఒక్క మగ్గు నీళ్ళతో స్నానం ఎలా చేస్తారు ఎవరైనా? మీరు మరీ ఇంత పిచ్చోలేంటండి? అంటే మా ఊరి లాజిక్ మీకు అర్థం కాదు. మగ్గులో నీళ్లు మీద చల్లుకొని బయటకొచ్చి ఎండలో నించోండి, ఆ చెమటకే స్నానం అయిపోతుంది. సోపు కావాలంటే నిన్నటి నుండి అరిగిపోయిన రిన్సో ముక్కుంది, అది రుద్దుకోండి. 10 రూపాయలు రెంట్. నాకు మీ స్నానం వద్దు, మీ సోపు వద్దు, నేను ఇలాగే కంపు కొడుతూ ఉంటాను. కుహు విసుగ్గా వెనక్కొచ్చేసింది. రాత్రి 9 గంటలు. భోజనం తినేసి అందరూ పడుకోవడానికి రెడీ అయ్యారు. ఉక్కపోత భయంకరంగా ఉంది. తుని, చాలా ఉక్కపోస్తుంది, ఫ్యాన్ వెయ్యవా ప్లీజ్? నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు, కానీ ఇక్కడ కనీసం ఫ్యాన్ అయినా ఇవ్వండి. ఫ్యానా? లూసీ, కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఈ ఫ్యాన్లు ఏసీలు పెడితే మా ఆస్తులు అమ్ముకోవాలి. మేం కరెంటు సేవ్ చేస్తున్నాం. మరి నిద్ర ఎలా పడుతుంది తని? మా బాడీ ఉడికిపోతుంది. చిచ్చుకాకి ఒక చిన్న విసనకర్ర తెచ్చి ఇస్తూ, ఇదిగోండి, ఏ వ్యసన కర్ర తీసుకోండి. ఒకరు విసురుకుంటూ ఇంకొకరు పడుకోండి. షిఫ్ట్ సిస్టంలో నిద్రపోవడమే మన పల్లెటూరు స్టైల్. మేము చుట్టాలం, మేం కూడా విసురుకోవాలా? మీరు మాకు విసురుతారా? బన్ను చిలుక అక్కడికి ఒక పెద్ద ఆకుతో వచ్చి, అంటే నేను విసురుతాను, కానీ ఒక్క స్విప్కి 1 రూపాయి ఛార్జ్ చేస్తాను. నేను 100 సార్లు విసిరితే 100 రూపాయలు. డీల్ ఓకేనా? ఊరి పండుగ, నువ్వు పిల్ల పిసినారివిరా. నీకు డబ్బులు పిచ్చి ఎక్కువైంది. నాకు నీ గాలి వద్దు, నీ ఆకు వద్దు. ఆ రాత్రంతా లూసీ, కుహుకి నిద్ర పట్టలేదు. దోమలు కరవడం స్టార్ట్ చేశాయి. చోటు, దోమలు కుట్టేస్తున్నాయి, ఆల్ అవుట్ ఉందా? ఆల్ అవుట్ లేదు లూసీ, కానీ ఒక ఫ్రీ ఐడియా ఉంది. దోమలు వచ్చినప్పుడు మీరు గట్టిగా ఊపిరి బిగబట్టుకోండి. అప్పుడు దోమలకు మీరు చచ్చిపోయారని అనుకొని రక్తం తాక్కుండా వెళ్ళిపోతాయి. ఇది నా పిసినారి చిట్. లూసీ, కుహు ఇద్దరూ తలలు బాదుకున్నారు. దేవుడా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ నరకం నుండి పారిపోతామా అని ఏడుస్తూ కూర్చున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా రాకముందే లూసీ, కుహు వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసుకుని బయటకొచ్చేశారు. కుహు, త్వరగా నడువు, ఈ పిసినారి పక్షులకి తెలిస్తే నిద్ర లేచినందుకు కూడా ట్యాక్స్ వేస్తారు. మనం సిటీకి పారిపోవాలి. అవును లూసీ, నాకు సిటీలో పొల్యూషన్ ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ ఈ గాలి, కాఫీ, మైక్రో ఇడ్లీ నేను భరించలేను. పరుగు తీయ. వాళ్ళు తలుపు తీసుకుని బయటికి వెళ్తూ ఉండగా బయట చిచ్చుకాకి, తుని, చోటు, బన్ను అందరూ ఒక పెద్ద బిల్ బుక్ తో రెడీగా నించున్నారు. గుడ్ మార్నింగ్ చుట్టాలా.
అప్పుడే వెళ్తున్నారా? మా పల్లెటూరి ఆతిథ్యం నచ్చిందా? నచ్చడం కాదు చిచ్చు, భయమేసింది. మీ పిసినారితనం చూసి మాకే సిగ్గేస్తుంది. మేం వెళ్తున్నాం, మమ్మల్ని ఆపకండి. వెళ్ళండి వెళ్ళండి, కానీ వెళ్లే ముందు ఈ చిన్న బిల్లు క్లియర్ చేసి వెళ్ళండి. బిల్లా? ఏంటి? మేము మీ ఇంట్లో తిన్నందుక? అసలు మీరు ఏం పెట్టారు బిల్లు ఇవ్వడానికి? బన్ను చిలుక బిల్లు చదువుతూ, వినాలంటే మా ఇంట్లో 24 గంటల ఆక్సిజన్ పీల్చుకున్నందుకు 500 రూపాయలు, మా నేల మీద కూర్చొని ఆ స్పేస్ వాడుకున్నందుకు 300 రూపాయలు, నేను మీకు గాలి విసిరినప్పుడు నా ఆకు అరిగిపోయినందుకు 50 రూపాయలు, మా బాత్రూమ్ లో ఒక మగ్గు వాటర్ వాడి గ్రౌండ్ వాటర్ తగ్గించినందుకు 100 రూపాయలు, టోటల్ గా 950 రూపాయలు డిస్కౌంట్ తీసేసి 900 ఇచ్చేయండి. లూసీ పౌరం కోపంతో ఊగిపోతూ, మీరు పక్షులా లేక రాబందులా? ఆక్సిజన్ కి నేలకి కూడా బిల్లు వేస్తారా? ఎంతకంటే పిసినారి వాళ్ళని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఇదిగో మీ 1000 రూపాయలు. ఆ 100 రూపాయలతో ఏదైనా తీసుకుని చావండి, లేదంటే అది కూడా దాచుకుని దరిద్రంగా బ్రతకండి. లూసీ 1000 రూపాయల నోటు తుని మొహాన కొట్టి కుహు చేయి పట్టుకుని వాయువేగంతో పరిగెత్తుకుంటూ సిటీ వైపు వెళ్లిపోయింది. కుహుబాతు పరిగెత్తుతూ, బ్రతుకు జీవుడా, ఇంకెప్పుడు ఈ పిచ్చినారు పల్లెటూరికి రాడు బాబోయ్. వాళ్ళు వెళ్లిపోయాక తుని, చోటు, చిచ్చు, పన్ను అందరూ గట్టిగా పగలపడి నవ్వారు. చూసారా మమ్మీ, మన మిషన్ పిసినారి సూపర్ హిట్. ఈ సిటీ చుట్టాలు మళ్ళీ మన ఊరు పేరెత్తరు. అవునరా పండుగ, వీళ్ళొస్తే మన రేషన్ అంతా ఖర్చు అయిపోయేది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, పైపెచ్చు మాకు 1000 రూపాయలు బోనస్ ఇచ్చి వెళ్లారు. చలో ఫ్రెండ్స్, ఈ 1000 రూపాయలతో ఈ రోజు రాత్రి చికెన్ బిర్యానీ పార్టీ చేసుకుందాం. మనం పిసినారులం కాదు, తెలివైన వాళ్ళం. కానీ ఒకటితోని మనం చేసిన పిసినారి ఓవర్ యాక్షన్ కి ఆ లూసీ గాలిలో కూడా ఉడికిపోతూ ఉంటుంది. అందరూ గట్టిగా నవ్వుకుంటూ లోపలికెళ్లారు. ఆ పల్లెటూరి తెలివితేటల్ని చూసి నేచర్ కూడా నవ్వుకుంది.